హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈ వీడియోలో స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. స్ప్రౌట్స్తో కర్రీ ఏంటి అనుకుంటున్నారా? బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పెసలతో చేసిన స్ప్రౌట్స్ అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. స్ప్రౌట్స్లో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఐరన్, ఫైబర్, ఇంకా విటమిన్ ఏ, సి, ఈ, జింక్, పొటాషియం ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఉడికించిన స్ప్రౌట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ జీరా వేసుకొని ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ముందుగా 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న స్ప్రౌట్స్ని ఇందులో వేసుకొని మసాలాలంతా ఒకసారి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, కొద్దిగా బటర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా స్ప్రౌట్స్ కర్రీ రెడీ. వేడి వేడి చపాతీల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.